సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అడవి ప్రాంతాలకెళ్ళి అక్కడ నడుస్తున్నారు? అసలు ఆయన పరిపాలన ఎలా ఉన్నది సార్ ప్రస్తుతానికి? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలన కాదు, ఏదీ లేదు. స్వ స్వపరిపాలన తప్పితే సొంతగా తన అన్నకి పదవి ఇప్పించుకోవటం, తన పర్సనల్ ఇది తప్పితే పరిపాలన డిప్యూటీ సీఎం అనే పదవికి, ఆ హోదాకి ఏమాత్రం అతికే పద్ధతిలో లేడు అతను. అన్నీ ఎక్కడా నిలకడలేదు. ఏ మాటలో నిబద్ధత లేదు, ఏ నీతి రీతి లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఏ విషయానికి స్పందించడు. ఇచ్చిన హామీలప్పుడు పక్కన ఉండి నేనున్నాను, మొదటి నెలలోనే అగ్రిమెంట్లు అన్నాడు. ఏం ఇప్పుడు ఒక్కటి జరగట్లేదు, అడగడు. డిప్యూటీ సీఎం అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? ఇతను ఏదో వచ్చాడు, ఏదో చంద్రబాబు డ్రామాలు సాగనివ్వడు అనుకుంటే, ఇతను చంద్రబాబు కన్నా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. ఏమి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ప్రాణం అడ్డేస్తానని గుడ్డేస్తారని కవర్లు చెప్పాడు. ఏది మాట్లాడి ఉద్యోగాలు తీసేస్తున్నారు అక్కడ. వాళ్ళు కనీసం వాళ్ళ గురించి పలకరించడం ఒక మాట లేదు. స్పెషల్ స్టేటస్ లడ్డూలు ఇచ్చారు, పాసిపోయి లడ్డు ఇచ్చారు, ఆంధ్రాకి అన్యాయం చేశారు, అది ఇది మాట్లాడాడు. ఇప్పుడు అది లేదు, దాని గురించి అడగడు. సంవత్సరం అయిపోయింది దాని గురించి. నాకు ఢిల్లీలో చాలా దగ్గర, ఢిల్లీలో నాకు చాలా ఉంది. ఢిల్లీలో ఉందంటే పిలుస్తూ వస్తే గౌరవిస్తారు. దాంతో నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను పెద్ద పూటకాడిని నేను కౌరులు చెప్పుకుంటాడు. మరి స్పెషల్ స్టేటస్ గురించి అడగడే. ఏది అక్కడ ఎక్కడ ఎక్కడ ఏం వాలంటీర్స్ నాది బాధ్యత, 10,000 ఇప్పిస్తాను, నాది బాధ్యత, 10,000 5,000 కాదు 10,000 నాది బాధ్యత అన్నాడు. ఎక్కడ దాని గురించి మాట్లాడితే ఏ విషయంలో అతను ఎక్కడ ఏ విషయంలో ఒక నిబద్ధత లేదు, ఒక నీతి లేదు, ఒక రీతి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక స్థిరత్వం లేదు. ఎప్పుడేం మాట్లాడతాడు తెలియదు, ఎందుకు మాట్లాడతాడు. ఒకప్పుడు సనాతన అంటాడు, ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు. ఒకరోజు 15 సంవత్సరాలు ఆయన సీఎం అంటాడు, ఇంకోసారి నేను సీఎం అవుతానంటాడు. కులం లేదంటాడు, మరి కులం లేదు, మతం లేదంటాడు. మరి మీరందరూ గెలిపిస్తే, కాపులందరూ ఏకమై గెలిపిస్తే నేను సీఎం అవుతానంటాడు. అది ఏం మాట్లాడతాడు? ఏమో పద్ధతి. ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీ ప్రెసిడెంటు మాట్లాడే రీతి పద్ధతి ఉంటుంది. ప్రజలు సినిమా డైలాగులాగా ఎప్పటికప్పుడు ఈ సినిమాకి డైలాగులు ఆ సినిమాకు అన్నట్టు ఏ మీటింగ్ వస్తే ఆ మాటలు మాట్లాడితే ఎట్లా? సినిమాలో మాట్లాడతారు, సినిమా కథను బట్టి సినిమాకి డైలాగులు మారుతూ ఉంటాయి. అది రాజకీయాల్లో గురించి ప్రజల మధ్య ప్రజాక్షేత్రంలో వచ్చి పూటకో మాట గంటకో మాట మాట్లాడితే ఎట్లా? అసభ్యంగా ఉంది. అతని పరిపాలన అంత దౌర్భాగ్యంగా ఉంది. అతని పరిపాలన అనేది లేదు, పదవీ లాలన అంతే. పరిపాలన కాదు, పదవీ లాలన. పదవీ లాలనలో ఉన్నాడు. ఈనాళ్ళకి ఏదో కింద మీద పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ బుధాలు ఎక్కి ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అదే జీవితం. అంతకన్నా ఇలాగే అబద్ధాలు చెప్తూ, ఇలాగే డ్రామాలు చేస్తూ మనం ఏమైనా అయిపోతూ సీఎం కూడా అయిపోతారు అనుకున్నా. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలంతా ఆలోచన లేని మనుషులేం కాదు. ప్రతి చూస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ హెస్ బికమ్ ఏ కమెడియన్ ఆఫ్ పాలిటిక్స్. ఏపీలో కమెడియన్, పాలిటిక్స్లో కమెడియన్ అయ్యాడని చెప్తే, ఏ జుట్టు ఎగరేసుకుని మాట్లాడే ఒక కమెడియన్ అంతే. అదే చెప్తే ఎక్కడ మనిషి ఒక పద్ధతిగా ఆడ మగ పసిబిడ్డ బలాది మెచ్చుకునే పద్ధతిలో ఒక్కటి చేయలేదు. ఒకటి చేసి సూచనలు కూడా కనపట్ల. ఇలాగే కాలం గడిపేస్తారు. ఇలాగే ఈ కూటమి ఉంటే మన బతుకు ఒంటరిగా అయితే మన బతుకు పోతారు బస్ స్టాండ్. సార్ కూటమిని కాపాడుకుంటూ కూటమిలోకి పదవులు వెళ్ళాలని ప్రయత్నం తప్పితే ఇంకేమీ లేదు. రేపు ఇవాళ దాకా చంద్రబాబు భజన చేశాడు, రేపు లోకేష్ భజన చేస్తాడు. ఇట్లా ఉంది అంతే తప్పితే ఏమి ప్రజలు అసహించుకుంటారని కూడా తెలియట్లేదు. రేపు లోకేష్ ఓటేయండి అంటే ప్రజలు ఉమ్మొస్తారు. ఏం మనిషివే నువ్వు అంటారు. ఇప్పుడు అతను మాట్లాడే మాటలు 15 ఏళ్ళు కూటమి అంటే, కూటమి 15 ఏళ్ళు ఉంటే నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావు? సో ప్రజలు ఇతనికి చంద్రబాబును మోయటానికి చెప్తే ఇతను దేనికి పనికిరాడని ప్రజలు నిర్ధారణకు వచ్చేసారు. అంతే. అతని పాలన గురించి మాట్లాడటం కూడా అదొక పరిపాలన అనే పదం పవన్ కళ్యాణ్ పేరుకి అతికించడం కూడా తప్పు. పరిపాలన లేదు, స్వయం పాలన తప్పితే అతని పరిపాలన ప్రజలు ఏమీ లేదు. ప్రజలకు ఏదో అబద్ధాలు చెప్పేయచ్చు, ఎప్పటికప్పుడు సినిమాలో డైలాగ్ లాగా మనం వచ్చేసి అబద్ధాలు చెప్పేసి మనం నమ్మించేయచ్చు, మోసం చేయొచ్చు అనే చంద్రబాబు ఉద్దేశాలకు మించి ఉన్నాడు. చంద్రబాబుని మించి డ్రామా ఆర్టిస్టు, చంద్రబాబుని మించి అబద్ధాలు, చంద్రబాబుని మించి
ఈ ప్రజల్ని మభ్యపెట్టడం మొదలెట్టేశాడు. ఇక అది అనవసరం అతను. సార్ అతని రాజకీయాలకు వచ్చినప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తారు, ఎంతో గొప్పగా అవునండి. మీకు గుర్తే ఉంటుంది, ఎంతో అదే సార్ ఇప్పుడు అదే అడగబోయానండి. గతంలో మీరే ఎంత పొగిడారండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డబ్బుల కోసం కాదు, డబ్బులు చూస్తాడు, ఇవాళ నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు, ఏదో మార్పు వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో, మంచి మార్పు వస్తుంది అని ఎదురు చూస్తాడు. అది మార్పు కాకుండా మార్పు రాలేదు సరికదా, పరమ నీచంగా తయారైంది. చంద్రబాబు డ్రామాలే బెటరు, చంద్రబాబు అబద్ధాలు డ్రామాలే బెటరు. ఇతని ఆఖరికన గనుడు ఆచటం వల్ల అన్నట్టు చంద్రబాబు కన్నా గనుడు ఈయన అబద్ధాలు ఆడటంలో, డ్రామాలు చేయటంలో, పూటకు ఒక మాట మాట్లాడటంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకేముంది సార్ అదొకటండి. గిరిజన ప్రాంతాల్లోకి ఆయన ఎక్కువ మప్పు చూపిస్తున్నారంటే ఆయనకున్న మంత్రి పదవి కోసమే అక్కడికి వెళ్ళారని చెప్తున్నారండి. ఏం మంత్రి పదవి వెళ్తాడు? గిరిజన ప్రాంతాలు రోడ్లు వేయటానికి, రోడ్లు నడవటం ఏంటమ్మా? వాక్ చేయ అవసరమా? నువ్వు ఉన్న షో, సినిమా డైలాగులు షో తప్పింది. ఎందుకంటే నువ్వు ఓ మంత్రి, ఇవాళ టెక్నాలజీ ఉంది, నువ్వు నీ ఆఫీస్లో కూర్చొని అక్కడ 10 రోడ్లు రోజుకి, అవును సార్, 10 రోడ్లని వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే నీకు ఇక్కడ కనపడతా ఉంటుంది. నువ్వు ఆఫీసర్స్ పక్కన పెట్టి అప్పటికప్పుడు ఇదిగో ఆ రోడ్డు ఇమీడియట్గా ఈ శాంక్షన్ చేయిస్తున్నాను, ఆ ఇమీడియట్గా ఆ రోడ్డు చేయండి. ఇక్కడ రోజుకి 10 రోడ్లు చేయొచ్చు అట్లా ఒక రోజుకి. ఆఫీసు నీకు ఉన్న టెక్నాలజీ అది ఆ టెక్నాలజీ వాడకుండా వెళ్ళి నడుస్తాను, చెప్పులు లేకుండా నడుస్తాను, ఫోటోలు తీయించి, ఇవన్నీ సినిమా షోలు, సినిమాలో డ్రామాలు ఆడుతున్నాడు తప్పితే నిజాయితీ ఎక్కడుంది? నిజాయితీ అయితే నీకున్న టెక్నాలజీ వాడుకుని వాళ్ళ మినిస్టర్గా నువ్వు కూర్చుని, ఉప ముఖ్యమంత్రిగా కూర్చుని, ఆఫీసర్స్ పక్కన కూర్చోబెట్టుకుని మొత్తం వర్చువల్ దీంట్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి డెసిషన్ తీసుకుని టక్ టక్ అని రోజుకు 10 రోడ్లు చొప్పున 100 రోడ్లు, అన్ని రోడ్లు బాగు చేయొచ్చు కదా, శాంక్షన్ చేసి. అది చిత్తశుద్ధి ఉంటే. ఇది ఉన్న షో నేను చేస్తున్నామని ప్రజలకు చెప్పాలని ఒక డ్రామా తప్పితే ఇంకోటి లేదు. సరే అదొకటి P4 కోసం ఏమంటారు సార్? బిఫోర్ చెప్తున్నారుగా, బిఫోర్ కొత్త డ్రామా, కొత్త మోసం, ప్రజల్ని మోసగించడానికి చంద్రబాబు వేసిన మరో ఎత్తుగా బిఫోర్. అంతే అంతే అంటే దానికోసమేనండి ఇదంతా ఇప్పుడు ప్రచారం? అంతే, దానికోసం ఈ ప్రచారం, కొత్త డ్రామా. చంద్రబాబు ఏంటంటే చెప్పింది ప్రజలు మర్చిపోవటానికి, తను చెప్పింది మర్చిపోవడం, కొత్తది ఎత్తుకుంటూ ఉంటాడు. ఒకటి ఎత్తుకుని ప్రజలు మభ్యపెట్టి డ్రామా చేసి హంగామా చేసి, లేని దాన్ని ఉన్నట్టు హడావిడి చేసి ప్రజలు మభ్యపెట్టలో బాగా అది ప్రజలకు తెలుసు, బాగానే ప్రజలు అర్థం చేసేసుకున్నారు. ఈ 10 నెలల్లోనే ఒక ప్రభుత్వాన్ని ఇంతగా అసహించుకున్నది ఈ ప్రభుత్వం. 10 నెలలు కూటమినే ప్రజలు ఇంతగా అసహించుకుంటున్నారు. నెత్తి నోరు పదుకున్న ఆడవాళ్ళు అయితే శాపనార్థాలు పెడుతున్నారు. వీళ్ళకి ఏమీ ఈ దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు తప్పితే ఈ ప్రభుత్వానికి ఎక్కడ చీకు చింత లేదు. ఇంకా 70 డైలాగులు, 70 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ పేపర్లు ఉన్నాయి, వాళ్ళ ఛానల్ వాటితోటి పొగిడించుకుంటూ తప్పితే అసెంబ్లీలో కూడా ఆఖరికి అది జబర్దస్త్ షో చేస్తారు. మనకు సాంస్కృతిక కార్యక్రమాలట, అది ఎవరన్నా సాంస్కృతిక ప్రభుత్వం నడిపే కార్యక్రమాల్లో ఏదో ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు మంచి విషయం చెప్పే ఉంటారు. అక్కడ కూడా జగన్ భజన, జగన్ విమర్శించడమే వీళ్ళ సంస్కృతం. పిచ్చి ఏమనాలి వీళ్ళని, మనుషులు అనాలో ఏమనాలో అర్థం కావట్లా. పిచ్చి వేషాలు. ప్రభుత్వం నడుపుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు అయ్యా ఎంత జిగుత్సాకరంగా ఉంది. జబర్దస్త్ కార్యక్రమం, జబర్దస్తే వీళ్ళకి ఆదర్శంగా కనబడ్డట్టుంది. అదే ఇంకా బెటర్. అలా ఉంది దౌర్భాగ్యం. థ్యాంక్ యూ సార్.